హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. ఇదేమో నా మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికంటే ముఖ్యంగా మీకు ఈ వీడియోలో ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ అయితే ఇవ్వబోతున్నానండి. సో మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క వైఫ్కి, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మిస్ చేసుకోకుండా వీడియో మొత్తము చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీలో చాలా వరకు మోటివేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మిస్ చేసుకోకుండా వీడియో మొత్తము చూడండి. చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది, ఏంటి, నేను చెప్పిన విషయాలు మీకు కనెక్ట్ అయ్యాయా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఏంటంటే ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే వచ్చేసి మా ఆయనకి స్టడీ అవర్ అయితే ఉంటుందన్నమాట. 10th క్లాస్ వాళ్ళకి ఎర్లీగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. 7:45కి అంతా లక్కి మా ఆయన ఇద్దరు వెళ్ళిపోతారు. సో 7:30 లోపల నేను ఈ ప్రిపరేషన్ అన్నీ కూడా చేసేసి ఉండాలి. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా నాకు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. పిల్లలకి కూడా క్యారీ పెట్టేసేయి అని చెప్పారు. సో ఇంకా అప్పటికప్పుడు చెప్పారు కాబట్టి నేనైతే ఇంకా క్విక్గా అయిపోయే టమోటా రైస్ అయితే చేస్తున్నాను. ఇక మా ఆయనకి వచ్చేసి ఊతప్పం వేసేయచ్చులే అని చెప్పేసి, ఆయన ఏంటంటే మార్నింగ్ టైమ్స్ రైస్ ఐటమ్ తినరనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రం రైస్ తింటారు. ఇక మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా నార్మల్గా చపాతీ లేదంటే టిఫిన్ ఐటమ్స్ అలా తీసుకుంటారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అలాగే క్యారీకి రెండింటికి సరిపోతుంది అని చెప్పేసి టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేశాను అనమాట. మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి, మా ఇంట్లో అందరికీ కూడా మార్నింగ్ బ్రష్ అయ్యంగానే ఫస్ట్ వేడి నీళ్ళు తాగే అలవాటు అయితే ఉందండి. సో దానికోసం ఫస్ట్ వేడి నీళ్ళు అయితే పెట్టేసి ఇక ప్యారల్గా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ఏమో సాల్ట్ వాటర్లో సోక్ చేశాను అనమాట. సో ఇదంతా ఇంకా నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునే రెగ్యులర్ రొటీన్సే లేండి. మీరు ఏ టైంకి మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసేస్తారు అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నేనేమో మామూలుగా వాళ్ళకి ప్రతిరోజు రెగ్యులర్గా అయితే లంచ్ బాక్స్ ఏమీ పెట్టాను. ఎప్పుడో ఒకసారి ఇలా మా ఆయనకి ఆఫ్టర్నూన్ రావటం కుదరదు అనుకున్న టైంలోనే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెడతానమాట. సో ఇంకా లేదంటే నార్మల్గా ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇంక ఇంటికే వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. సో అదనమాట విషయం. ఇక వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. పిల్లలు ఇంకా అమ్మవారు బ్రషెస్ వచ్చేసి వాళ్ళు తాగేస్తారు. ఈ లోపల ఏంటంటే పిల్లలకి నేను ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పేసి పల్లీలు వేయిస్తున్నాను. పల్లీ చాట్ పెట్టేసి పంపిద్దాంలే అని చెప్పేసి. నార్మల్గా ఏంటంటే ఇంకా నైట్ ఏవైనా సోక్ చేసి ఉంటే అవి బాయిల్ చేసి పంపించిండేదాన్ని. ఇంకా పల్లీలు అయినా సరే నైట్ చెప్పింటే అవి సోక్ చేసి ఉండేదాన్ని. బట్ ఇప్పటికిప్పుడు చెప్పారు కాబట్టి జస్ట్ కొంచెం ఆయిల్ వేసి వేయించేసి చాట్ లాగా ప్రిపేర్ చేస్తానన్నమాట. అదైనా సరే మా పిల్లలు ఇష్టంగానే తింటారు. సో అందుకని చెప్పేసి పల్లీలు అయితే వేయించేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఏమో ఇంకా టమోటా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి నేను మామూలుగా ఇలా ఫుల్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు షార్ట్స్ ఏ విధంగా రికార్డ్ చేస్తాను అన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అది కూడా మీకు కూడా కొంచెం అంటే ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. నేను ఏ విధంగా చేస్తాను అని చెప్పేసి వీడియోస్ ఏ విధంగా షూట్ చేసుకుంటాను. ట్రైపోడ్, స్టాండ్స్ ఇవేమి పెట్టుకోనండి. నార్మల్గా నేను షార్ట్స్కి ఏంటంటే హ్యాండ్తో పట్టుకొని ఇలా కుకింగ్ రెసిపీస్ ఏవైనా సరే అలా నేను హ్యాండ్తో పట్టుకొనే చేస్తానన్నమాట. అది ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో మీరు కొంతవరకు చూడొచ్చు అనమాట. సో ఇంకా స్టవ్ పైన అయితే ఇంకా నేను రైస్ చేసేటువంటి పాత్ర పెట్టేశాను. అది వేడయ్యే లోపల టమోటాలు అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకుంటాను. నార్మల్గా ఏంటంటే టమోటా రైస్ ఇవి జస్ట్ టమోటాస్ బాయిల్ చేసేసి మిక్సీకి వేస్తారు. నేను అలా కాదనమాట, పచ్చివే మంచిగా వాష్ చేసేసుకొని ఇలా మిక్సీ వేసేసుకొని వేసేస్తాను. నేను చేసేటువంటి ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోయే విధంగా చేసుకుంటానండి. ఏ రెసిపీ అయినా సరే నాకు ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. అదే విధంగా ప్లాన్ చేసుకుంటాను. చూసారు కదా, నేను షార్ట్ కోసం అని చెప్పేసి మా ఆయన ఫోన్ అయితే తీసుకున్నాను. మా ఆయన ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. కానీ వీడియో చివరి వరకు ఇదేమి ఇవ్వలేదన్నమాట. మధ్యలో ఏంటంటే మళ్ళీ నా ఫోన్లో నుండే రికార్డ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఆయనేమో ఇంకా ప్రేయర్ అయిపోయిన వెంటనే వాకింగ్కి వెళ్తారు కదా, సో తీసుకొని వెళ్ళిపోయారు. సో వీడియో చివరి వరకు తీయడానికి ఇక్కడ కుదరలేదు. మా ఆయన ఫోన్లో సగం తీశాను, నా ఫోన్లో సగం తీశాను. పర్టికులర్గా ఈ రెసిపీని షార్ట్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను ఊరికి వెళ్తున్నప్పుడు టమోటా రైస్ చేసుకొని వెళ్ళాను అని చెప్పేసి ఒక షార్ట్ పెట్టాను కదా, ఆ షార్ట్ కింద ఒకరు కమెంట్ చేశారు, ఫుల్ రెసిపీ వీడియో మాకు అప్లోడ్ చేయండి మేడం అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి నేను షార్ట్ కోసం ఈ విధంగా షూట్ చేసుకుంటున్నాను అనమాట. నిజానికి ఎర్లీ మార్నింగ్స్ చలి మామూలుగా లేదు కదండి. అసలు మాకైతే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. బట్ మా ఊర్లో అంటే కడపలో మరీ ఇంతగా లేదు, పర్లేదు, ఆడ బాగానే ఉంది. ఇక్కడ మాత్రం నిజంగా చలి మాత్రం చంపేస్తుంది. అందుకే నేను కిచెన్లో విండోస్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట, అంత చల్లగా ఉంది.
ఇక ఏంటంటే ఈ టైంకి మేము మామూలుగా ప్రేయర్‌కి కూర్చోవాలి. కాకపోతే ఇంకా కొంచెమైనా సరే పని అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. పిల్లలు మా వారు బ్రష్ చేసి వచ్చే లోపల కొంచెం వరకైనా సరే పని చేసేసుకోవచ్చు. తర్వాత ప్రేయర్‌లో జాయిన్ అవ్వచ్చులే అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పటికే మా ఆయనతో అనిపించుకోవాల్సిన చివాట్లన్నీ ఆల్రెడీ అనిపించుకేసుకున్నాననమాట. ఎందుకంటే మా ఆయన ప్రతిసారి చెప్తూనే ఉంటారు, ప్రేయర్ టైంలో మాత్రం ఏవి పెట్టుకోవద్దు. ప్రేయర్ టైము ప్రేయర్‌కి ఉండాలి అని చెప్పేసి. ఇంక నాకేంటంటే కొంచెమైనా సరే పని అవుతుంది కదా! తర్వాత ప్రేయర్ అయిపోయే లోపల 7 అవుతుంది. 7:30కి ఇంకా ప్రిపరేషన్ అంటే అవ్వదు. సో, హాఫ్ అన్ అవర్‌లో కొంచెం హడావిడిగా చేయాల్సొస్తుంది అని చెప్పేసి నేను ముందే కొంచెమైనా సరే ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది కదా అనేసి ముందే స్టార్ట్ చేస్తాను. అలా ప్రతిరోజు మాకు ఈ విషయంలో అయితే నాకు మా ఆయనకు ఒక చిన్న గొడవైనా సరే అవుతూ ఉంటుందనమాట. బట్ తప్పదు. ఇంకా అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయిలెండి. ఇంకా వాటికి ఏం చేయలేం. నార్మలే కదా! ప్రతి ఇంట్లో కూడా అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉండే ఉంటాయి. సో, ఇది కాదనమాట మన మెయిన్ టాపిక్ వచ్చేసి అసలు ఇంకా నార్మల్‌గా ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ బ్యాలెన్స్ చేసేదేలేండి. ఇంకా మనకు వచ్చినా రాకపోయినా, తెలిసినా తెలియకపోయినా సో, ఈ రెసిపీస్ కానివ్వండి, ఇంట్లో పనులు కానివ్వండి, పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్‌కి కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినా తెలియకపోయినా, వచ్చినా రాకపోయినా సరే ఏదో ఒక విధంగా ఏదో ఒకలాగా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాము. బట్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకున్నది ఇది కాదనమాట. అంటే నా వ్లాగ్ గురించి కాదు, నా రెసిపీ గురించి కాదనమాట. సో, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలి అని చెప్పేసి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాననమాట. అంటే ఒక మంచి వీడియోతో ఒక మంచి టాపిక్ చెప్పాలి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఇలా ఒకవైపు వ్లాగ్ షూట్ చేస్తూ ఇంకోవైపు షార్ట్స్ షూట్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ మధ్యలో ప్రేయర్లో కూర్చుంటూ ఎలాగో నా పని అంతా కూడా 7:30కి అంతా ఫినిష్ చేసేసుకున్నాను. ఇక మన మెయిన్ టాపిక్లోకి వస్తే ఏంటంటే చాలామంది హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఎవరైనా సరే అమ్మాయిలు అసలు ఏదైనా సరే అచీవ్ చేయాలి అని చెప్పేసి, ఏదైనా సాధించాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్తున్న వాళ్ళ దారిలో చాలా స్ట్రగుల్స్, చాలా బాధలు ఫేస్ చేస్తూ ఉంటారు కదా! సో, అలా ఆ స్ట్రగుల్స్ వచ్చిన ప్రతిసారి కూడా మనము వెనకంజ వేస్తూ ఉంటాము. అలా కాకుండా అసలు మనం ముందుకు వెళ్ళాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా సరే ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక బస్ కోసం వెళ్తున్నాము. కొంచెం లేట్ అయిందంటే ఆ బస్ మిస్ అయిపోతుంది అని చెప్పేసి చాలా హడావిడిగా ఆ బస్సుని మనం ఏ విధంగా అయినా సరే క్యాచ్ చేయాలి అని చెప్పి వెళ్తూ ఉంటాం కదా! ఆ టైంలో మన వెనకాల ఎవరో అంటే మనకు వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ మన వెనకాల మనం అంత ఫాస్ట్‌గా వెళ్తున్నప్పుడు మన వెనకాల ఒక కుక్క మురిగింది అనుకుందాము. సో, కుక్క మురిగింది అంటే ఆ కుక్క ఎందుకు మురిగిందో తెలీదు. దానికేదో కనిపించింది, దానికేదో అనిపించింది, అది ఎందుకో మురిగింది. సో, దాన్ని చూసి దానికి దూరంగా ఉన్న ఇంకో కుక్క మొరగడం స్టార్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనం చూస్తూ ఉంటాం కదా! ఒక కుక్క మొరుగుతుంది అంటే ఆబ్వియస్లీ దాన్ని చూసి ఇంకో కుక్క మొరుగుతూ ఉంటుంది. అసలు అవి ఎందుకు మొరుగుతున్నాయో ఒకదానికొకటి అస్సలు తెలీదు. బట్ అలా ఒకదాన్ని చూసి ఒకటి అలా మొరుగుతూ ఉంటది. సో, ఇవి మొరుగుతున్నాయి కదా అని చెప్పేసి మనం బస్ కోసం అంత హడావిడిగా వెళ్తున్న మనము ఇవి ఎందుకు మొరుగుతున్నాయా అని చెప్పి వాటిని చూడడానికి వెనక్కి తిరిగాము అంటే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వాల్సిన బస్సు, మనం క్యాచ్ చేయాల్సిన బస్సు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, లైఫ్ కూడా అంతేనండి. మన వెనకాల మన గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వాళ్ళకి ఏదో అనిపించింది. వాళ్ళకి ఏమనిపించిందో మనకు తెలీదు. వాళ్ళు ఆలోచిస్తున్నది కరెక్టా కాదా అన్నది వాళ్ళకి తెలీదు. సో, అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ సో, వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు, సో, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం కోసం వాళ్ళ వైపు తిరిగి చూసి మనం చేరాలనుకున్న గమ్యానికి దూరమైపోతూ ఉంటాము. సో, కాబట్టి ఎవరైతే మనం చేరాలి అనుకున్న లక్ష్యాన్ని చేరనీయకుండా దాన్ని దూరం చేయడానికి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళ నుంచి వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. సో, అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. ఈ విషయాలు నేను చాలా చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. చాలామంది నిజంగా నా వర్డ్స్‌కి కనెక్ట్ అవుతున్నారు. అలాంటి కామెంట్స్ చూస్తే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, నేను చెప్పేది ఏంటి అంటే అలాంటి వాళ్ళ మాటలు మాత్రం అస్సలు పట్టించుకోకండి. ఇంకోటేంటంటే మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు అరే నాకు అది సాధించడానికి కావాల్సినటువంటి శక్తి లేదు, ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాం కదా! సో, దయచేసి ఇంకొకరి సపోర్ట్ కానివ్వండి, ఇంకొకరి హెల్ప్ కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒంటరిగానే పోరాడండి. ఒంటరిగానే మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరడానికి ఒంటరిగానే ప్రయత్నించండి. అఫ్‌కోర్స్ ఎందుకంటే నా విషయంలో కూడా నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. ఇంకా నేను చేస్తున్న పని అరే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, నేను చేయలేనేమో, నాకొద్దు, నేను ఇవంతా నాకు ఈ స్ట్రగుల్స్ అంతా ఎందుకు,
ఏదో మా ఆయన తెచ్చిపెడుతుంటే వండి పెట్టి కూర్చోక నాకు ఈ యూట్యూబ్ ఎందుకు, బిజినెస్ ఎందుకు, ఈ స్టడీస్ ఎందుకు ఇలా అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనకంటూ అసలు మనమేంటి మనల్ని మనం నిరూపించుకోవడానికి మనమే కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే నాలో ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ యాడో తెలియదు కానీ ఏంటంటే ఏ ఎమోషన్ అయినా సరే అది కష్టమైన, సుఖమైన, సంతోషమైన, బాధ అయినా ఏదైనా సరే నేను ఎక్కువసేపు దాన్నేమి క్యారీ చేయననమాట. సో బాధ వచ్చినా సరే నాకు ఏడవాలనిపించినంత సేపు ఏడుస్తాను. తర్వాత ఆలోచిస్తాను, అరే నేను ఏడుస్తున్నది కరెక్టే కాదా, నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఇంతలా బాధపడడానికి రీజన్ ఉందా, నిజమైన రీజన్ ఉందా అని చెప్పేసి. యాజ్ వెల్ యాజ్ హ్యాపీనెస్ వచ్చినప్పుడు కూడా అంతే అనమాట. ఇంతలా సంతోషిస్తున్నానంటే నేను అంతగా సాధించింది ఏముంది ఇంతలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. సో ఇలా నేను ఏ ఎమోషన్ అయినా సరే ఎక్కువసేపు క్యారీ చేయను అనమాట. సంతోషమైనా బాధ అయినా సరే ఇది కరెక్టేనా, ఇప్పుడు నేను సంతోషించడానికి కరెక్ట్ అయినటువంటి సిచ్యువేషనా, లేదంటే నేను బాధపడడానికి అంత బాధపడేటువంటి సిచ్యువేషన్ నాకు వచ్చిందా. సో ఇలా ఆలోచిస్తానన్నమాట. ఇలా నా యొక్క ప్రతి పనిలో కూడా నేను ఒక్కదాన్నే పోరాడానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నా యొక్క ప్రతి పని కూడా నా ఒంటరి పోరాటం, నా ఒంటరి కష్టమే. అలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మనము ఇంట్లో వాళ్ళ కోసం ఇంత కష్టపడతాం కదా, మన కోసం ఎవరు హెల్ప్ చేయరా, అట్లీస్ట్ మన సంతోషాన్ని ఎవరు షేర్ చేసుకోరా, మన కష్టాన్ని ఎవరు షేర్ చేసుకోరా, ఇంట్లో వాళ్ళ కోసం మనం ఇంతలా కష్టపడతాం కదా, ఇన్ని పనులు చేసి పెడతాం కదా, మనకంటూ ఎవరు లేరా అని చెప్పేసి ఇలా కూడా రావచ్చు ఆలోచన. బట్ మన కోసం ఎవరు లేరని కాదండి, మన కోసం అందరూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు మనసున్నంత మాత్రాన చేసే ఓపిక ఉండాలి, చేసే టైం ఉండాలి, వాళ్ళ దగ్గర మనకి మంచిగా సపోర్ట్ చేయడానికి ఫినాన్షియల్గా ఉండాలి. సో వాళ్ళు ఎవరైనా సరే, మన పేరెంట్స్ కానివ్వండి, మన హస్బెండ్ కానివ్వండి, మన తోడపుట్టిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకు కూడా మేబీ ఉండొచ్చేమో, అరే వీళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి కానీ, లేదంటే వీళ్ళకి మనం ఏదైనా సపోర్ట్ చేయాలి, సపోర్టివ్గా ఉండాలి. సో ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి కూడా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి టైం కానివ్వండి, ఓపిక, ఇంట్రెస్ట్, ఇంకా ఫినాన్షియల్గా సో అన్నీ వాళ్ళకు కుదరాలని లేదు కదా. మనసున్నంత మాత్రాన ఇవన్నీ అడ్జస్ట్ అవ్వాలన్న రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళు చెయ్యట్లేదు అని చెప్పేసి, వాళ్ళు చెయ్యట్లేదు అంటే మన పైన ఏదో వాళ్ళకి అభిమానం లేదనో, ప్రేమ లేదనో, ఇష్టం లేదనో కాదు. వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు అనుకూలించట్లేదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఏదేమైనా సరే వాళ్ళు చేసినా చెయ్యకపోయినా మన పోరాటంలో మనమే గెలవాలి అంటే మనం ఒక్కళ్ళమే కష్టపడాలి. మనం ఒక్కళ్ళం కష్టపడి ఏదైతే సాధిస్తామో ఆ తర్వాత వచ్చేటువంటి హ్యాపీనెస్ వేరే లెవెల్ అండి. దాన్ని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత హ్యాపీనెస్ని ఇస్తుంది. సో మనం గెలవాలి అంటే మాత్రం మనమే కష్టపడాలి. ఒంటరిగా కష్టపడితేనే మనకు మించిన, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ సంతోషాన్ని పొందగలుగుతాము. సో ఇదన్నమాట నేను ఇవాళ మీకు చెప్పాలి అనుకున్నది. సో మ్యాక్సిమం నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు అర్థమైంది, అసలు మీకేం అర్థమైంది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక మొత్తానికైతే మాత్రం నా మార్నింగ్ బ్లాగ్ ఎంతవరకు వచ్చిందంటే, ఆల్రెడీ టమాటా రైస్ అయితే అయిపోయింది. అది ఇంకా షార్ట్ కూడా త్వరలోనే పెట్టేస్తాను. లక్కీకి పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేసాను. ఇంకా మా ఆయనకు వచ్చేసి ఊతప్పం అయితే వేస్తున్నాను అనమాట. ఊతప్పం వచ్చేసి నేను ఇడ్లీ బ్యాటర్తోనూ, దోశ బ్యాటర్తోనూ ఏది ఉంటే అది దాంతో వేసిస్తాను. ఇక రెండింటితో అయినా సరే బాగానే వస్తుందనమాట. ఈ ప్రజెంట్ అయితే నేను ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇడ్లీ బ్యాటర్తో ఊతప్పం అయితే వేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకు దోశ బ్యాటర్తో కంటే కూడా ఇడ్లీ బ్యాటర్తో చాలా బాగా నచ్చుతుందనమాట. ఇక పాలు ఏంటంటే మామూలుగా మాకు ఈవినింగ్ తీసుకొని వచ్చేవారు, బట్ ఇప్పుడేమో మార్నింగే ఇస్తున్నారు. అది కూడా ఇంకా 7:30, 7:40కి ఆ టైంలో తీసుకొని వస్తారనమాట. ఆ టైంలో ఇంకా పిల్లలు మా ఆయన వీళ్ళంతా హడావిడిగా వెళ్తూ ఉంటారు కాబట్టి, సో ఆ టైంలో అయితే ఇంకా పిల్లలకి పాలేమి ఇవ్వట్లేదు. ఇదివరకు అయితే మామూలుగా మార్నింగే వాళ్ళకి లేవగానే బ్రష్ చేసి వేడి నీళ్ళు తాగిన తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చి పాలు ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత, స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే పాలు ఇస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఈ టైంకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు, ఈ టైంలో పాలు తీసుకొని వస్తారు. ఇంకా ఈ టైంలో ఇవ్వడానికి కుదరదు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాలు కాచి జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత పక్కకు పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వేడి చేసి మళ్ళీ అప్పుడు ఇస్తానమాట. సో ఈ ఊతప్పం కూడా వేసి ఇచ్చేస్తే మా ఆయన కూడా తినేసి వెళ్ళిపోతారు. 7:45 అంతా ఇంకా లక్కీ మా ఆయన ఇద్దరు వెళ్ళిపోతారు. మళ్ళీ 9 o'clockకి వస్తానన్నారనమాట. సో 9కి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేస్తాను అన్నారు. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 hour అయితే టైం ఉంటుంది.
సో ఆ టైంలో ఏంటంటే ఇంకా మిగతా రిమైనింగ్ బట్టలు వాష్ చేసేవి మిషన్కి వేసేవి ఉన్నాయి. బట్టలన్నీ మిషన్కి వేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి. జస్ట్ వాళ్ళకి స్నానాలు ఒకటి చేయించానమాట. ఇంకా జడలు వేయలేదు, ఏవి చేయలేదు, పిల్లల్ని రెడీ చేయలేదు. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకుంటాను. ఫస్ట్ అయితే మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వస్తాను. సో వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చే వరకు ఇంకా రెడీగా బయట కూర్చొని ఉండాలన్నమాట. ఇలా కూర్చొని ఉంటే జస్ట్ వచ్చి ఎక్కించుకొని వెళ్తారు. వీడేమో ముందంతా స్లేట్ వర్క్ రాయరా అంటే రాయకుండా ఇప్పుడు లాస్ట్ వెళ్ళే ముందు కూర్చొని రాస్తున్నారు. బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే వేశాను. అవి ఆరేసి లోపల ఎక్కడొస్తారా ఏమో అని చెప్పేసి మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. సో మొత్తానికి ఇదనమాట ఇవాల్టి వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.